రేపు ఏపీలో ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం సభను విజయవంతం చేసే దిశగా కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే సభా వేదిక దగ్గర ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంతో సభా వేదిక వెనుక ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రుల కమిటీ సమావేశమైంది. పర్యవేక్షణ అధికారులతో సమావేశమైన మంత్రులు సభకు చేరుకునే మార్గాలు, పార్కింగ్, భద్రత ఏర్పాట్లపై చర్చిస్తున్నారు. రేపు ఏపీలో ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం సభను విజయవంతం చేసే దిశగా కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే సభా వేదిక దగ్గర ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంతో సభా వేదిక వెనుక ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రుల కమిటీ సమావేశమైంది. పర్యవేక్షణ అధికారులతో సమావేశమైన మంత్రులు సభకు చేరుకునే మార్గాలు, పార్కింగ్, భద్రత ఏర్పాట్లపై చర్చిస్తున్నారు. రైట్గా రేపు ప్రధాని మోడీ ఏపీ పర్యటన అయితే ఖరారైంది. సో రేపు రాబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రుల కమిటీ కూడా సమావేశం నిర్వహించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అమరావతి బ్యూరో హరికిషన్ మనకి అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ దీపిక. ప్రధానంగా రేపు ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి శంకుస్థాపన పునర్నిర్మాణానికి సంబంధించి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన భద్రతకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మరోవైపు ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నటువంటి నేపథ్యంలో వారికి కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే దానికి సంబంధించి ఈ రోజు మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది సంబంధిత అధికారులతో. మొత్తం 6 మంది మంత్రులతో కూడినటువంటి ఉపసంఘంలో ఈ రోజు 4 మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ, అలాగే సివిల్ సప్లై సంబంధించినటువంటి మంత్రి మనోహర్, కొల్లు రవీంద్రతో పాటు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వీళ్ళు 4 కూడా నోడల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమానికి సంబంధించి వీరపాండ్యంతో పాటు అలాగే భద్రతా దళాలకు సంబంధించినటువంటి అధికారులతో కూడా ఇక్కడ కమాండ్ కంట్రోల్ ఏదైతే ప్రధాన వేదిక ప్రధాని సభ ఉంటుందో ఆ సభ వెనకాల ప్రాంతంలో చేసినటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ లో సమావేశమయ్యారు. దీనికి సంబంధించి పూర్తిగా వాళ్ళైతే ఏవైతే చర్యలు తీసుకుంటున్నారో వాటికి సంబంధించి కూడా సమీక్ష చేశారు. ప్రధాని గన్నవరం ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకుంటారు. ఇక్కడ హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి కూడా ఆయన కాన్వాయ్ ద్వారా సభా మార్గానికి చేరుకుంటారు. దీనికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ క్లియర్ కట్ గా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఎస్పీజీ హ్యాండ్ ఓవర్ లో ఉంది. భద్రతా దళాలు రిహార్సల్స్ కూడా చేయడం జరిగింది. ట్రయల్ రన్ కూడా నిర్వహించడం జరిగింది. మరోవైపు ఎంఐపి అలాగే వివివిఐపి అలాగే విఐపికి సంబంధించి ఒక మార్గం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కరకట్ట మార్గం. ప్రస్తుతం చంద్రబాబు నివాసం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో కేవలం వీరికి సంబంధించినటువంటి వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. సో మిగిలిన రిమైనింగ్ 7 నుంచి 8 మార్గాలు కూడా ప్రజలు అంటే విజయవాడ నుంచి వచ్చేటటువంటి వారికి అలాగే ఇటు సైడ్ గుంటూరు సైడ్ నుంచి వచ్చేటటువంటి వారికి ఎక్కడికక్కడ కూడా వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి మార్గాలన్నీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎవరికి సూచించేటటువంటి మార్గంలో వారికి అవగాహన కల్పించి సభా ప్రాంగణానికి అందరూ కూడా ఇబ్బంది లేకుండా చేరుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు మధ్యాహ్నం 2 గంటల లోపల ఎవరైతే లోపల సభా వేదిక లోపల చేరుకుంటారో సో అక్కడికి ఆ తర్వాత ఎవరిని కూడా అనుమతించని విధంగా ఇప్పుడైతే ఏర్పాట్లు జరుగుతున్నాయని మాత్రం మనకు తెలుస్తోంది. ఇప్పుడు సభా వేదిక విషయానికి వస్తే మెయిన్ ప్రధాన వేదిక వద్ద 50,000 మంది కూర్చునే విధంగా ఇక్కడ డిజైన్ చేశారు. ఇటువంటివి మొత్తం 3 ఏర్పాటు చేశారు. అంటే దగ్గర 1,50,000 నుంచి 1,70,000 మంది ఆసీనులు అయ్యే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే సభా వేదిక ముందు ప్రాంతంలో సభా వేదిక ఆ ప్రక్క ప్రాంతంలో కూడా భారీగా ఈ పూర్తిగా ఖాళీ స్థలాన్ని ఏర్పాటు చేశారు. అక్కడంతా టెంట్లు కూడా వేశారు. ఇక్కడంతా కూడా నిలబడి వీక్షించే విధంగా భారీ స్క్రీన్స్ ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు పార్కింగ్ సంబంధించి ప్రధానంగా దృష్టి సారించారు. ఇటు ఆ పార్కింగ్ లోనే ఆహారంతో పాటు మంచినీరు వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందించే విధంగా వాలంటీర్స్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. మరోవైపు పారిశుద్ధ్య కార్మికులు దీంతో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ఎందుకంటే వచ్చేటటువంటి లక్షల మంది జనము వారి వల్ల ఎక్కువగా అంటే
ఏదైతే గ్యార్బేజ్ ఏర్పడుతుంది కాబట్టి దాన్ని ఎప్పటికప్పటికి కూడా క్లీన్ చేసి శుభ్రత పాటించే విధంగా వేల మందిని డిప్లాయ్ చేసుకున్నారు. వారిని అంతా కూడా విధులు కేటాయించారు. ఎవరికి కేటాయించినటువంటి విధులు వాళ్ళు పూర్తిగా సక్రమంగా నిర్వహించాలని చెప్పేసి కూడా మంత్రి సంఘం నేతలు ఎవరైతే ఉన్నారో వారి అధికారులకు కూడా సూచనలు జారీ చేయడం జరిగింది. మరోవైపు మొత్తం కూడా గ్రౌండ్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలంతా కూడా ఎస్పీజీ తమ హ్యాండ్ ఓవర్ లో తీసుకుంది. మీడియాను సైతం కూడా అక్కడికి సభా ప్రాంగణానికి వెళ్ళని పరిస్థితి ఉంది. దీపిక. హరికిషన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.